ఇప్పటి నుంచి ఏ చేపల వీడియో పెట్టినా ఏ చేపలు తింటే దేనికి మంచిదని వివరంగా చెప్తాను. నేనే ఎందుకు చెప్తానని మీకు తర్వాత తెలుస్తుంది. అలాగే ఈ వైట్ చందువలు అంటారు. దీంట్లో వైట్ ఉంటాయి, బ్లాక్ ఉంటాయి, వైట్ పాంప్లెట్స్ అంటారు. వైట్ పాంప్లెట్స్ రేట్ ఎక్కువైన ఎందుకు కొంటారంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. హార్ట్కి చాలా మంచిది. నేనైతే ఈ చేపలు శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దానిపైన కొంచెం ఆయిల్ వేసి శుభ్రంగా మసాలా పట్టేటట్టు చేపలు కలిపేసి పక్కన పెట్టేసుకొని ఈలోపు చింతపండు నానేసుకొని అలాగే ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి శుభ్రంగా అటు ఇటు కలిపేసుకున్నాను. కలిపేసుకుని 10 నిమిషాల్లో కొంచెం టమాటీ ముక్కలు వేసి మళ్ళీ శుభ్రంగా కలిపేసుకొని దానిపైన కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ శుభ్రంగా కలిపేసుకుని మొత్తం గ్రేవీలాగా రావాలి. గ్రేవీలాగా వస్తేనే బాగుంటుంది. ఈ చేపలు గ్రేవీ అయితేనే బాగుంటుంది, పులుసుకు పనిచేయవు. మసాలా పట్టిన చేపలు శుభ్రంగా ఆ చింతపండు పులుపులో ఆ గ్రేవీలో వేసేసి అలా మరుగుతున్న ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దానిపైన కొత్తిమీర వేసేసి వేడి వేడి రైస్లోనే మనం ఒక చందువా తీసుకొని దానిపైన పెట్టుకొని కొంచెం గ్రేవీ వేసుకొని తింటే నా సాంబారంగా ఇదే కదా మన జీవితం. ఎందుకంటే ఏమని చెప్పండి నెక్స్ట్ వీడియో